అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ బమిడి సుదర్శన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, దీపారాధన ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు, కానీ దీపారాధనలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అసలు దీపారాధనలో మనం చేసే పొరపాట్లు ఏంటి? దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి? అసలు దీపారాధన ఏ సమయాల్లో చేసుకోవాలి? ఇవన్నీ వివరిస్తారా? సమగ్ర వివరణ. మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. కాళాభ్రాభాం కటాక్షై రలికురభయదా మౌలిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశమపిగ్రై రుర్వహంతిం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామయీ. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మత్ గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా దీపారాధన ప్రస్తుత కాలంలో చాలామంది చాలా తప్పిదాలు చేస్తున్నారమ్మా. ఇది కొంచెం శోచనీయ అంశమైనటువంటి విషయం. ఏమిటి అంటే దీపారాధన చాలా వరకు దీపం మన పటం, దేవుడి పటం కానీ దేవుడి విగ్రహం కానీ ఉంటే అటువైపు దీపారాధన మనం ఒత్తి ఎటు పెట్టాలి? దేవుడు ఎటు ఉంటాడో అటువైపు ఒత్తి ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరు వెలిగిస్తున్నారో వాళ్ళ వైపు ఒత్తి వచ్చినట్టు వెలిగిస్తున్నారు. చాలామంది ఇక్కడ చాలామంది నేను చూస్తున్నాను. మనం ఎక్కడైనా కాస్త పెద్ద పెద్ద సభల్లో కూడా వెళ్తున్నప్పుడు ఇదే తప్పిదాలు జరుగుతున్నాయి. అక్కడ కాస్త ఇబ్బందిగా అవుతుందని చెప్పడం, కాస్త కొంత అవకాశం ఉన్నందుకు చెప్తున్నాను, అవకాశం లేని వరకు కాస్త ఇదవుతున్నారు. కానీ చాలా వరకు ఇదే తప్పిదాలు నడుస్తున్నాయి. అయితే ఇదొక విషయం. ఇంకొక విషయం ఏంటి అంటే అసలు మనం దీపారాధన ఎందుకు చేయాలి? అగరబత్తి వెలిగించేస్తే అయిపోతుంది కదా, దీపారాధన ఎందుకు చేయాలి? దీపారాధన చేయడం వల్ల ఏమిటి వస్తుంది అంటే మనకి అజ్ఞానం అనేటువంటి చీకటి, అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపంలోని సాక్షాత్తు అగ్నిస్వరూపమైనటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా దేవుణ్ణి మనం చూడగలమా? దేవుణ్ణి మనం చూడలేం. కానీ దేవుణ్ణి మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా రూపంలో ఉన్నట్టు అగ్నిస్వరూపంగా దేవుణ్ణి మనం చూస్తున్నాం. ఈ దీపారాధన చేయడం వల్ల ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని, అజ్ఞానం అనేటువంటి మాయని దూరం చేసుకుంటూ జ్ఞానం వైపు మనం ప్రయాణం చేసే విధానాన్ని దీపారాధన అంటారు. మనం అజ్ఞానం అనే మాయలో ఉన్నామమ్మా. ఈ మాయ నుంచి మాయను జయిస్తూ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినటువంటి విధానమే దీపారాధన. సింపుల్ విషయం. ఈ దీపారాధన చేయడం వల్ల ఏమిటి వస్తుందంటే అజ్ఞానం అనే చీకటి నుంచి మనం దూరం అయ్యి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తాం. ఇదొక విషయం. అయితే ప్రధానంగా ఈ దీపారాధనలో చాలామంది దీపం కొంతమంది ఒక ఒత్తితో వెలిగిస్తారు, కొంతమంది 2 ఒత్తులతో వెలిగిస్తారు, కొంతమంది 3 ఒత్తులతో వెలిగిస్తుంటారు. దీనికంటూ ఒక విధానం అంటూ లేదు. మనకి ఏదైనా శాస్త్ర ప్రమాణ ఇది శాస్త్ర, ఏదైనా శాస్త్రం అంటూ మనకు ప్రమాణం అంటూ చెప్పింది. ఆ విధంగానే దీపారాధన చేస్తేనే మనకి ఫలితం కూడా వస్తుంది. అయితే ఏమిటి అంటే ఒక ఒత్తితో దీపారాధన చాలామంది చేస్తారు. ఒక ఒత్తితో దీపారాధన చేయకూడదు. ఎందుకు? ఒక ఒత్తిలో దీపారాధన చేసేది ఆ ఒక్క సమయంలోనే చేస్తాం. మనిషి పోయినప్పుడు వాడు తల కింద పెట్టే ఈ పితృకర్మలు చేసేటప్పుడు, దానికి సంబంధించినవి చేసేటప్పుడు ఒక ఒత్తితో దీపారాధన చేస్తాం. మామూలు సమయంలో అలా ఒక ఒత్తితో దీపారాధన చేయకూడదు. ఎన్ని ఒత్తులతో చేయాలి అంటే దీనికి కూడా దీనికి ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరు చేస్తుంటారు. ఏమిటి అంటే ఎవరి ఆచార విధానం బట్టి. కానీ మనకి శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని ఉంటుంది. అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే 3 ఒత్తులతో దీపారాధన చెయ్యాలి. త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులతో ఉంటారు. 3 ఒత్తులు కలిపి అలా చేయొచ్చు గురుగారు? 3 ఒత్తులతో మనం కలిపి దీపారాధన చేయాలి. మనకి 3 గుణాలు ఉన్నాయమ్మా, సత్వ రజస్ తమో గుణాలు. ఇప్పుడు గురువుగారు ఇంత శాంతంగానే మాట్లాడుతున్నా, విషయాలంతా చెప్తున్నా. నాలోని కోపం ఉంటుంది, నాలోని శాంత స్వరూపం ఉంటుంది, నాలోని తమో గుణం, సత్వ రజస్ తమో గుణం. వీటిని ఏకంగా చేస్తూ, సత్వ రజస్ తమో గుణాలను ఏకంగా చేస్తూ, త్రిగుణాలు వీటిని ఏకంగా చేస్తూ దీపారాధన చేసే విధానం ఒకటి. కొంతమంది కొన్ని ఆచారాలు ఏం చెప్తారంటే 2 ఒత్తులతో దీపారాధన చేస్తారు. ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ. ఈ జీవాత్మ మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుండి జీవాత్మగా భూమి మీదకి వచ్చాం. చాలామంది చెప్తూ ఉంటారు ఏమిటి అంటే
చిన్నప్పుడు చిన్నపిల్లల్ని అడుగుతూ ఉంటాం మనం, ఏమని చెప్తూ ఉంటాం, మీరు పెద్ద అయ్యాక ఏమవుతావు అయ్యా అంటే వాళ్ళు ఏదో సోల్జర్, యాక్టర్ అంటూ ఉంటారు, ఏదో డాక్టర్ అంటూ ఉంటారు. కానీ మన గోల్ ఏంటి? వీ హ్యావ్ కేమ్ ఫ్రమ్, మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుంచి వచ్చాం. మన గోల్ ఏమిటి? ఈ జీవాత్మ అనేది మరి పరమాత్మలో ఐక్యం అవ్వాలి. ఇది జీవిత పరమార్థం, ఇదే అసలు మన గోల్. కానీ దాన్ని మనం జీవాత్మ పరమాత్మని రెండు ఒత్తులుగా చేసి దీపారాధన చేస్తుంటాం. దాని ప్రతీక అనమాట జీవాత్మ పరమాత్మ ఏకంగా చేసి దీపారాధన. అది ఎవరి ఆచార విధానం బట్టి ఉన్నటువంటి విషయం. ఏదైనా రెండు ఒత్తులతో దీపారాధన చేసే వాళ్ళు చేస్తారు, మూడు ఒత్తులతో. కానీ మనకి శాస్త్రం ఏమి చెప్పిందంటే త్రివర్తి సంయుక్తం. మూడు ఒత్తుల్ని ఆద్యం త్రివర్తి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోచితం ప్రియం. కాబట్టి మనకి ఏది చెప్పిందో అదే ప్రమాణంగా తీసుకొని మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి. సరే, ఈ దీపారాధన గురించి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఈ దీపారాధన ఎప్పుడు అటువైపు చేయాలి అంటే ఎటువైపు దేవుడు ఉంటాడో అటువైపే దాని తాలూకా దీప జ్యోతి అటువైపే ఉండాలి. అంతే తప్ప మనం ఎవటి వెలిగిస్తున్నాము అని ఇటువైపు వెలిగించడం చాలా తప్పిదము. అలాగే ప్రమిద, అదేవిధంగా ప్రమిదల్లో ఒక్కొక్క విధానానికి ఒక్కొక్కటి ఉందమ్మా. చాలామంది స్టీల్ ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది పింగాణి ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది మట్టి ప్రమిదల్లో వెలిగిస్తుంటారు, కొంతమంది ఇత్తడి ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది వెండి ప్రమిదలు ఇంకా ధనం ఉంది, శక్తి ఉంది, కొంతమంది బంగారు ప్రమిదల్లో వెలిగిస్తారు, అదే కుందుల్లో వెలిగిస్తూ ఉంటారు. అయితే దీంట్లో కూడా ఒక విధానం చెప్పాడమ్మ. పింగాణివి అదేవిధంగా స్టీల్ కుందుల్లో దీపారాధన చెయ్యకూడదు. వాటికి ప్లాస్టిక్ ప్రమిదలు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాయమ్మ, వాటిలో దీపారాధన చేయకూడదు. అయితే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే మనశ్శాంతి సిద్ధిస్తుంది. అయితే దీంట్లో కూడా ఒక విషయం ఉంది. మట్టి ప్రమిద అంటే రోజుకు ఒక మట్టి ప్రమిదతో వెలిగించాలా గురువుగారు అని సందేహం వస్తుంది. రోజుకు ఒక మట్టి ప్రమిద అంటే 365 రోజులు మనకి 300 మట్టి ప్రమిద ఎక్కడ కొనుక్కుంటామమ్మా? అది అయ్యేది కాదు కదా. కాబట్టి వాళ్ళ దీపారాధన చేసామనుకోండి, చక్కగా ఆ మట్టి ప్రమిదని చక్కగా శుభ్రం చేసుకుని అది తర్వాత నెక్స్ట్ డే కూడా అది వెలిగించుకోవచ్చు. ఇంకొక విషయం అమ్మ, అంటే మనశ్శాంతి కోసం అయితే మట్టి ప్రమిదతో దీపారాధన చేయాలి. ఒత్తి కూడా చక్కగా మార్చాలి, ప్రమిది కూడా శుభ్రం చేసి చక్కగా దీపారాధన చేయాలి. ఇంకొకటి ఏమిటన్నాడంటే వెండి ప్రమిదలో వెలిగించడం సర్వత్రా శ్రేయోదాయకం, విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. వెండి ప్రమిదలో వెలిగించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా పంచలోహాలతో తయారైనటువంటి కుందులో దీపారాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి అని అన్నారు. బంగారం కుందుల్లో వెలిగించడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది, ఇంకా విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రమిదల్లో దీపారాధన చేయడం. అయితే దీపారాధనకు సంబంధించి ఏవైనా ఒక కామ్యం మనకి ఏదో కోరిక ఉంది, అది అవ్వాలి అనుకుంటే చక్కగా కొబ్బరి నూనె, అదేవిధంగా నువ్వుల నూనె, అదేవిధంగా దాని ఏమంటారు ఆవ నూనె, లేదు కొబ్బరి నూనె, లేదు నువ్వుల నూనె, విప్ప నూనె, వీటితో దీపారాధన చేస్తే విశేషమైనటువంటి కార్యసిద్ధి, అంటే మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని. అదే శివుడు అనుగ్రహం కోసం మనం శివుడు అనుగ్రహం కావాలి అనుకుంటే విప్ప నూనెతో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి స్వామి తరకు అనుగ్రహానికి పాత్రులు అవుతాం. అయితే ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేసినప్పుడు పొడి కట్టిన తర్వాత అందులోంచి ఒక వాసన వస్తుంది, అది పీల్చడం ద్వారా హృదయ సంబంధమైనటువంటి రోగాలు కూడా పోతాయి అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి, కొన్ని గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి నువ్వుల నూనె కూడా చాలా విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఇది. అయితే దీపారాధన చేసినప్పుడమ్మా ప్రాతకాలం చాలా ఏ కాలంలో దీపారాధన చేయాలి అనే విషయం కూడా నువ్వు అడిగావు. విషయం ఏమిటి అంటే ఈ మాట కొంచెం చెప్తే అసలు వ్యూవర్స్కి ఇబ్బంది కలగచ్చేమో, కానీ మనకి శాస్త్రం చెప్పింది ఏమిటయ్యా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేయాలి. లేదు దాటింది 6:30 లోపలైనా చేసేయాలి. 6:30 దాటిన తర్వాత ఎప్పుడు దీపారాధన చేసినా ఇంకా ఇబ్బంది ఏం లేదు, అంటే ఇంకా అది విశేషమైనటువంటి దీంట్లోకి రాదు. ఏదైనా బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకోటి ఏమిటంటారంటే ఉభయకాలాల్లో దీపారాధన చేయాలి. ప్రస్తుతం ఉభయకాలాలు అంటే ఉదయం ప్రాతకాలము అదేవిధంగా సాయంకాలం 2 కాలాల్లో కూడా దీపారాధన చేయాలి అని మనకి శాస్త్రవచనం. ఎందుకు అంటే 2 కాలాల్లో దీపారాధన చేయడం ద్వారా దేవతలు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు అని మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి 2 కాలాల్లో దీపారాధన చేయాలి. సాయంకాలం కూడా 5:30 నుండి 6:30 లోపల దీపారాధన అయిపోవాలి. ఎందుకు 5:30 నుండి 6:30 వరకు గోధూలి వేళ అంటారు? ఎందుకు అంటే ఆ సమయంలో
పార్వతీ పరమేశ్వరులు శివతాండవం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని. కాబట్టి మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం సాయంకాలం ప్రదోషకాలంలో. కాబట్టి ఆ విధంగా దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి విశేషమైనటువంటి కార్యసిద్ధిని ఇస్తుందమ్మా. ఇది ప్రధానంగా సముగ్రంగా దీపారాధనకు సంబంధించినటువంటి విషయం. అయితే ఇంకొక చిన్న విషయం తల్లి, దీపారాధన కూడా చేసేటప్పుడు చాలామంది అగ్గిపుల్లతో దీపారాధన చేస్తారు. ఇది చాలా తప్పిదం. దీపారాధన చేసినప్పుడు అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదు. అగరబత్తికి చక్కగా దీపం అదే నిప్పు వెలిగించి అగరబత్తితో దీపారాధన చేయడం అనేది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి చక్కగా అగరబత్తితో దీపారాధన చేస్తూ మన యొక్క సంస్కృతిని మన యొక్క సాంప్రదాయాన్ని కూడా కాపాడదాం తల్లి. అయితే గురుగారు, దీపారాధన చేసే సమయంలో మనం పఠించాల్సిన మంత్రం ఏంటో చెప్తారా? మంచి ప్రశ్న. మనకి దీపారాధన చేసినప్పుడు విశేషమైనటువంటి ఒక మంత్రం ఉన్నది. అది అందరూ దీపారాధన చేసినప్పుడు చదువుతూ దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుందమ్మా. ఏమిటి ఆ మంత్రం అంటే, భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతి నమోస్తుతే. ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ దీపారాధన చేసి, దీపారాధన చేసిన వెంటనే అవసరార్థే నివేదనం సమర్పయామి అని ఒక చిన్న పటిక ముక్క కానీ లేదా ఖర్జూర ఫలం కానీ దీపారాధన అయిన వెంటనే ఈ నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి కార్యసిద్ధి కలగడానికి, ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా దీపారాధన చేసిన వెంటనే నివేదన చెయ్యాలమ్మా. ఎందుకంటే మనం స్వామిని ఆ దీపస్వరూపంగా మనం దేవతని దర్శనం చేసుకుంటున్నప్పుడు వెంటనే నివేదన చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకం చదువుతూ దీపారాధన చేసిన తర్వాత నివేదన చేసుకోవాలి. ఈ శ్లోకం కష్టంగా ఉంది అంటే దీపదేవతాయై నమః అంటూ నమస్కారం చేసుకుంటూ చక్కగా దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుగారు, మీరు దీపారాధన గురించి చెప్తున్నారు కాబట్టి, అంటే ఇంట్లో మగవాళ్ళు దీపారాధన చేయాలనేది అంటూ ఉంటారు. ఇదిలో ఎంతవరకు వాస్తవం ఉంది గురుగారు? అమ్మ, దీనికి సంబంధించి గృహలక్ష్మి అంటారు. ఇది గృహలక్ష్మి. అమ్మలు దీపారాధన చేయాలి, అయ్యవార్లు దీపారాధన చేయాలి. అమ్మలు అంతా ఆ దీపానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని అంతా అంటే ఆ ప్రమిదులు అన్నీ సమకూర్చి ఆ దేవుడిని అంతా శుభ్రం చేస్తే అయ్యవారు దీపారాధన చేయడం ద్వారా విశేషమైన లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. భర్తలే చూసుకుంటారు కదా, ఇంకా నాకు సంబంధం లేదని అమ్మలు అలాగ ఇచ్చేయడానికి అవకాశం లేదు. ప్రాతకాలం భర్తల దీపం వెలిగించి ఇచ్చేసినప్పుడు అమ్మలందరూ కూడా దానికి సంబంధించి శుభ్రంగా ప్రముదుల్ని శుభ్రంగా దేవాలయం అంటే దానికి దేవతా మందిరం అంతా శుభ్రం చేసి ఉంచితే వీళ్ళు చక్కగా దీపారాధన చేస్తారు. ప్రదోషకాలం సాయంకాలం అమ్మలందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారి ఇంటికి రావాలి, గృహం అంతా వర్ధిల్లాలి అనేటువంటి భావనతో గృహం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలి, సంతానం అంతా అభివృద్ధిలోకి రావాలి అని వారి సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తల్లి. అంటే ఆడవాళ్ళు చేయడం వల్ల అంత ప్రతిఫలం రాదంటారా? అట్లా ఏం లేదమ్మా. ఫలితం వస్తుంది, ఆడవాళ్ళు చేసే ఫలితం రాదు అని లేదు. ఇద్దరు, ఎందుకంటే ఒక గృహలక్ష్మి అన్నారు, గృహంలో లక్ష్మియే దీపారాధన చేయాలి అని కొన్ని విషయాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రాతకాలం భర్తలకు అందిద్దాం, వాళ్ళకు కూడా పుణ్యం పురుషార్థం రావాలి కదా. ఉదయం వాళ్ళు చక్కగా దీపారాధన చేసుకుంటారు, వాళ్ళకి పుణ్యం పురుషార్థం రావాలి. సాయంకాలం మహాలక్ష్మి స్వరూపమైన అమ్మలందరూ కూడా దీపారాధన చేస్తే ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలిగి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది తల్లి. గురుగారు, నేటి కాలంలో చూస్తే పిల్లల్లో అంటే వీడియో గేమ్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎక్కువైపోయి ఆధ్యాత్మికత అనేది వాళ్ళలో తగ్గిపోతుంది. అంటే భక్తి మార్గం అనేది ఒకప్పుడు కాలం చూసుకుంటుంటే ఇప్పుడు ఒకప్పుడు జనరేషన్లో గుడికి వెళ్ళడం అలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు పిల్లల్లో చూసుకుంటే చాలా బిజీ అయిపోతున్నారు. పెద్దవాళ్ళు ఎంత బిజీ అవుతున్నారో వాళ్ళకన్నా ఎక్కువ పిల్లలు. వాళ్ళని ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకువెళ్ళాలి అంటే అసలు తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళని ఆ మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అనేది మీ సమగ్ర వివరణ కావాలి. మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థనలోకి వెళ్ళి ఈ విషయంలోకి వెళ్దామమ్మా. మాతర్మే మధుకైడభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవదే హే చండముండార్దిని నిశ్శేషీకృత రక్త బీజదనుజే నిత్యేను శుంభావహే శుంభధ్వంసిని సంహరాసు దురితో దుర్గే నమస్తే అంబికే శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశం చ గంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. శ్రీమాతా పార్వతీదేవి, పితాదేవో మహేశ్వరాయ నమో నమః. అస్మత్ గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా నేటి సమాజంలో ఆధ్యాత్మిక చింతన అనేది పెద్దల్లోని లేదు, తగ్గింది, పిల్లల్లోనే తగ్గింది. అయితే పెద్దల్లో కాస్త ఏదో ఉన్నప్పటికీ పిల్లల్లో పూర్తిగా ఆధ్యాత్మిక చింతన అనేది పూర్తిగా లేదు. ఏమిటి అంటే దానికి సంబంధించి దానివల్లే ప్రస్తుత కాలంలో కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఆ ఆధ్యాత్మిక చింతన లేకపోవడం వల్ల చాలామంది కూడా నేటి సమాజంలో ఎన్నో మనం చూడకూడనటువంటి చూస్తూ ఉండడం, వినకూడనటువంటి వింటూ ఉంటున్నాం. ఎందుకు అంటే ఇదంతా కూడా తల్లిదండ్రుల తాలూకా ప్రభావం తప్పిదం అనొచ్చమ్మ. ఎందుకు అంటే మొక్కై వంగనదే మానయ్య వంగుతుందా. చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన అనేది ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో ఏమైనా అంటే ఆధ్యాత్మిక చింతన తల్లిదండ్రులే అంటున్నారు. వారి పాపం పిల్లలు ఏమైనా కాస్త ఆధ్యాత్మికంగా ఏమైనా నేర్చుకుని ఏదో ఇచ్చేద్దామంటే దానికి ఎంకరేజ్మెంట్ అనేది లేదు. పిల్లలకి ఇప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతన ఎందుకు, ఇప్పటి నుంచే పూజలు పునస్కారాలు ఏమిటి అన్నటువంటి ఒక భావనతో, అంటే ప్రస్తుతం ఏమిటి అంటే ఇవి తక్కువ అయిపోయి కాస్త ఈ పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా విషయాల్లో అదే కాకుండా ఈ యొక్క ఆటపాటల్లోని, అదేవిధంగా ఈ అంటే నేను ఇవన్నీ అంటే తప్పిదమని చెప్పను, అవి ఉండాలి. దాంతోపాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన అనేది ఉండడం వల్ల ఏమిటవుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణ భగవద్గీత తీసుకోండి. భగవద్గీత పారాయణ, భగవద్గీత శ్లోకాలు పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చాలామంది విద్యార్థులకు నేర్చుకోవాలి అని చెప్తున్నారు. వీళ్ళెవరూ ఊరికినే విషయం ఏమీ ఇది లేకుండా చెప్పరమ్మా. ఎందుకు చెప్పారంటే భగవద్గీత అనేది మనిషి తాలూకా రాతను మారుస్తుంది. మనిషి తన జీవనంలో ఎలాగ జీవించాలి, ఎలాగ ప్రయాణం చేయాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది భగవద్గీత. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతన అనేది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే కూడా అలవాటు పిల్లలకి చేయాలి. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అరే నాయన వచ్చి కూర్చుని ఆసనం వేయి, కాస్త ఆధ్యాత్మికంగా కాస్త 2 యోగాసనాలు వేయి, లేకపోతే కూర్చుని కాస్త మామూలుగా పద్మాసనం సంగతి తూర్పు తిరిగి విడిచిపెట్టేయచ్చు. మామూలుగా కాస్త ప్రశాంతంగా సుఖాసనంలో కూర్చుని కాస్త దేవుడికి నమస్కారం చేయరా అంటే వీడి కాళ్ళు పట్టేస్తున్నాయి, పిక్కలు లాగేస్తున్నాయి అని అంటున్నాడు. ఎందుకు? అభ్యాసన. వాడికి ప్రాక్టీస్ లేదు, దైవచింతన మీద ప్రాక్టీస్ లేదు వాడికి. ఇప్పుడు అవగందే వాడికి ఒక్కసారి వచ్చేసి వాడికి ఇంత 16 ఏళ్ళు వచ్చిన తర్వాత 17 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు కూర్చుని మరి నువ్వు పూజ చేయరా అంటే వాడు ఏం చేస్తాడు? వాడు పూజలో పునస్కారాలను చేయడు. వెళ్ళి ఆ అమ్మాయి వెనకాల ఇవి లవ్వులు, ఈ విషయాలు, ఈ వ్యవస్థల్లో వాడు పడతాడు. దీనివల్ల ఏమవుతున్నది? ఇంకొకటి నేను దీన్ని నేను ఖండించట్లేదు. దీనివల్ల ఏమవుతున్నది అంటే వాళ్ళకి సభ్య సమాజం మీద ఒరే నాయన ఆధ్యాత్మిక యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అందరు స్త్రీల్లోని అమ్మభావాన్ని చూడు, అందరు స్త్రీల్లోని అమ్మ యొక్క తత్వాన్ని చూడు అన్నటువంటిది చిన్నప్పటి నుంచి మనకి పూర్వం నేర్పించేవారు. ఆ భావనతో ఉన్నప్పుడు అప్పుడు వ్యవస్థ అంతా ఎలాగుండేది? ఇప్పుడు విద్యా వ్యవస్థ, ఇప్పుడున్న వ్యవస్థలు ఎట్లా ఉండేవి? చాలా మొత్తం మార్పు అనేది వచ్చింది. పూర్వం మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, పూర్వం గవర్నమెంట్ స్కూల్లోనే కాదు ప్రైవేట్ స్కూల్లో కూడా ఒక ప్లెడ్జ్ అనేది ఉండేది. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అంటూ ఈ ఒక భావన ఉంటూ మనకి స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ డే అనుకోండి, రిపబ్లిక్ డే అనుకోండి, ఆ రోజు కాస్త దేశం మీద సంబంధించిన దేశభక్తి గీతాలు అని చెప్తూ ప్రతిరోజు కూడా జనగణమన ఇవన్నీ మనకు ఉండేవి. ఇప్పుడు దేశభక్తి ఎవరికి ఉందమ్మా పిల్లలకి? ఈ మధ్య రీసెంట్లీ నేను మా అపార్ట్మెంట్లో ఏదైనా రిపబ్లిక్ డే అయితే చిన్న పిల్లవాడు, వాడు 10 ఏళ్ళవాడు, వాడు వెళ్తే వేరే నాన్న ఇవాళ వెళ్ళలేదా నువ్వు ఇలా ఇండిపెండెన్స్ డే అంటే, ఎవరు వెళ్తారు గురువు గారు? వెళ్తే చాక్లెట్ ఇచ్చి పంపించేస్తారు అంతే. అంటే వాడికి దేశం మీద
మన ఇండిపెండెన్స్ డే మీద మన దేశభక్తి అనేది వాడికి లేదు. ఈ పూర్వం మనకి అవన్నీ నేర్పించేవారు, ఇవన్నీ మనకు ఉండేవి పూర్వం. మన సనాతన ధర్మం విషయం మీద, మన ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ మారల్ వాల్యూస్ అనేది ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించట్లేదమ్మా. తత్కారణం చేత ఇప్పుడున్న వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నమైపోతున్నారు. ఇందులో కూడా శోచనీయ, ఇందులో మొహమాటం లేకుండా చెప్తున్నాను ఇందులో విషయం అయితే. పిల్లల్ని తీర్చిదిద్దే, వాళ్ళని ప్రయోజకం చేసి తీర్చిదిద్దే యొక్క విషయం అంతా కూడా, బాధ్యత అంతా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. వాళ్ళు ఆచరిస్తూ పిల్లల్ని ఆచరించమంటే వాళ్ళు ఆచరిస్తారు. వాళ్ళు పిల్లల్ని చెయ్యండి, మీరు శ్లోకాలు చదవండి అని చెప్పి తల్లిదండ్రులు ఆచరించకపోతే పిల్లల్ని ఆచరిస్తారమ్మా. అందుకే వసుధైక కుటుంబం అని అంటున్నాను. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఇంట్లో కూడా ఆధ్యాత్మిక చింతన అనేది ఉండాలి. ఆధ్యాత్మిక చింతన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు రాబోయే కాలంలో, ఇప్పుడు నేను చెప్తున్నాను, రాబోయే కాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చవి చూడాల్సి వస్తుంది. ఇందులో చెప్పడంలో ఎలాంటి ఇది లేదు, మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత కాలంలో పిల్లలకి చూస్తున్నారు మీరు, కాస్త మార్కులు బాగా రాకపోయేసరికి వాడు కాస్త ఇబ్బంది పడిపోయి, వాడు కాస్త ఇదైపోయి ఆత్మహత్యలు, సూసైడ్లు అని చేసేసుకుంటున్నారు. ఎందుకంటే టెన్షన్స్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆధ్యాత్మిక చింతన లేకపోవడం. భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటే భగవద్గీతలో ప్రతి శ్లోకం కూడా మనిషి తనకు జీవనాన్ని ఎలాగ వాడు వెళ్ళాలి, వాడి జీవన శైలి విధంగా ఉండాలి అన్నటువంటి విషయం అంతా భగవద్గీతలో మొత్తం కూడా నిక్షిప్తంగా ఉందమ్మా. శ్రీకృష్ణుడు అందుకే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు అంత క్లియర్గా మనకి విషయాన్ని ప్రస్ఫుటంగా మనకి తెలియజేశాడు. మన మహర్షులు మనకి తెలియజేశారు. పూర్వం మనకి లేచి రావడంతో ఇవన్నీ కూడా అన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. ప్రతిదీ మరుగున పడిపోతున్నాయి. సనాతన ధర్మం అంతా కూడా మరుగున పడిపోతున్నది. మనం ఏమి నేర్చుకుంటున్నామంటే వెస్టర్న్ కల్చర్ యొక్క విషయాలన్నీ నేర్చుకుంటున్నాం. నేను మన ఐడ్రీమ్ వ్యూవర్స్ ద్వారా మీ ప్రేక్షకులు కూడా తెలియజేసింది ఏమిటంటే, తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వక్కలేదు, మన సంస్కారాలు, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క విషయాలు, మారల్ వాల్యూస్ తెలియజేస్తే వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుని, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుని వాళ్ళు సాధిస్తారు. అది మీరు అందించండి, దయచేసి మీరు అందించండి. ఎందుకు అంటే ప్రస్తుత వ్యవస్థ అంతా కూడా చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతున్నది. ఆధ్యాత్మిక చింతన పిల్లలకి లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి. దీనికి సంబంధించి పూర్వం మనకి చూడండి అమ్మ, మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, మనకి స్కూల్లో కూడా భగవద్గీత అని దాన్ని ఏమంటారు, ఉదయం ప్రాతకాలం నిద్రలేచిన తర్వాత కరాగ్రే వసతే లక్ష్మి కరబద్ధే సరస్వతి అంటూ మనకి ప్రభాతే కరదర్శనం అంటూ మనకి చక్కగా ప్రాతకాలం నిద్ర లేచి రావడంతో మన చేతిని చూసుకుంటూ నిద్ర లేవాలి. అదే విధంగా భూదేవిని నమస్కారం చేసుకుంటూ ఇవన్నీ చెప్పడం వల్ల ఏమిటి అంటే, ఇవన్నీ ఎలా సంస్కారంగా మనం బతకాలో అన్నటువంటిది ఇవన్నీ చెప్తున్నదమ్మా. ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక చింతన నేర్పాలి. పిల్లలకి తల్లిదండ్రులే బాధ్యత. దానికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రప్రథమంగా తల్లిదండ్రులు వాళ్ళు మారాలి. వాళ్ళ ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాలి. వాళ్ళు కూడా ఒక మంచి వ్యవస్థగా ఏర్పాటు చేసుకోవాలి. ఏమీ అక్కడే దానికి పెద్ద నిత్యం కూడా దీపాలు వెలిగించి దేవుడి దగ్గర కూర్చోకపోగలెక్కలేదమ్మా. ప్రతి నిత్యము కూడా దీపారాధన, పిల్లల్ని చక్కగా దేవాలయానికి తీసుకెళ్ళడం. ఎందుకంటే దైనందిక నేను ఎవరిని తప్పు పట్టి మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్రస్తుత కాలం అంతా దైనందిక జీవనంలో అందరూ కూడా బిజీ షెడ్యూల్లో వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగ విషయంలో కాస్త బిజీ షెడ్యూల్లో కాస్త వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక పిల్లలతో ఇంటరాక్ట్, ఆధ్యాత్మిక చింతన సంగతి తూర్పు దిగి వదిలిపెట్టచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో స్పెండ్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నామమ్మా. తల్లిదండ్రులు పిల్లలతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళ తాలూకా ఫీలింగ్స్ వీళ్ళకి అర్థమవుతాయి. వీళ్ళు తల్లిదండ్రులు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వపోయేసరికి వాళ్ళ ఫీలింగ్స్ పంచుకోవడానికి ఎవరో కావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ని వెతుక్కుంటున్నారు. దానికే గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని వచ్చి వ్యవస్థ అంతా కూడా ఏమవుతున్నది? నేను గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ తప్పు పట్టట్లేదు. దీనివల్ల ఏమవుతున్నది? వ్యవస్థ అంతా విచ్ఛిన్నం అవుతున్నది. కొత్త యాప్లు వస్తున్నాయి, ఏవేవో యాప్లు వస్తున్నాయి. మనుషుల్ని ఇబ్బంది పెట్టినటువంటి సెల్ ఫోన్ అనేది మంచికి ఉంది, చెడుకి ఉంది. సెల్ ఫోన్ మంచికి ఉంది, చెడుకి ఉంది. దాంట్లో కూడా మంచిగా మనం యూజ్ చేసుకునేవి ఉన్నాయి, చెడుకి యూజ్ చేసుకునేవి ఉన్నాయి. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారమ్మా? పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ప్రధానమైనటువంటి వాళ్ళు ఇచ్చే సూత్రం ఏమిటి, ఆయుధం ఏమిటి అంటే విషాన్ని విషమైనటువంటి విష పరికరం అనేది చేతిలో ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతున్నది? పిల్లలు అదృశ్య చూడకున్నటువంటి దృశ్యాలను చూడడం, విషయాలు అన్నీ కాస్త దానివల్ల బ్రెయిన్ ఇబ్బంది పడుతున్నది, దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు.
దానివల్ల ఇంకా ఆధ్యాత్మిక చింతన వీరికి ఏం కలుగుతుందమ్మా. కాబట్టి నేను విషయం ఏమిటి అంటే మన ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ కూడా తెలియజేసేది ఏమిటి అంటే ప్రతి నిత్యము కూడా తల్లిదండ్రులు ఏమీ అక్కర్లేదు, ఉదయమే నిద్ర లేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం, పిల్లల్ని ఉదయమే కాస్త నిద్ర లేవమని చెప్పించడం, కాస్త అవకాశం ఉన్న వాళ్ళు 5:30కి ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో అవకాశం లేకపోయినా కాస్త 5, 6:30 ఆ టైంకి నిద్ర లేచి కాస్త సూర్యుడికి సంస్కారం చేయమడం. ఎందుకంటే సూర్యుడి దగ్గర నుంచే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. మనకి కోవిడ్ కాలంలో మనకి ఏం చేశారమ్మా, విటమిన్ డి క్యాప్సూల్స్ వేసుకోమన్నారు, తెలుసు కదా మీకు. విటమిన్ డి 60K గోళీలు మనం తెగ మింగాం. ఎందుకు మనకి అవన్నీ వేసుకోమన్నారు? ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. ఇమ్యూనిటీ పవర్ ఎందులోంచి వస్తుంది? సూర్యనారాయణ స్వామి వారి దగ్గర నుంచి వస్తుంది. మనం సూర్యుడికి ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నామమ్మా? లేవడమే 7:30. మనకి సూర్యుడు మనకి ఎక్స్పోజ్ అవ్వకపోతే పిల్లలకి అనారోగ్య సమస్యలు ఇవన్నీ మరి కారణాలు ఏమిటంటే ఇవే కారణాలు. కాబట్టి ఉదయమే నిద్ర లేపడం, పిల్లలకి కాస్త వ్యాయామం చేయమని చెప్పడం. వ్యాయామం అవసరం లేదు, కాస్త సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని కాస్త ఆసనంలో కూర్చుని యోగా, ఏవో 2-3 ఆసనాలు పిల్లలకి చిన్నగా నేర్పించడం, చిన్నగా నేర్పించడం. దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగి చదివింది కాస్త మెదడుకి వెళ్ళి వాళ్ళకి మెదడులో నిక్షిప్తం అవుతుంది. తద్వారా వాళ్ళకి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల ఉన్న విద్యకేమి డిస్టర్బ్ అవ్వదమ్మా. ఆధ్యాత్మిక చింతన ఉండడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్య వాళ్ళు నేర్చుకుని ఉన్నతమైనటువంటి ప్రయోజకులు అవుతారు. సమాజంలో కూడా మారల్ వాల్యూస్ వాళ్ళకి తెలుస్తాయి. ఇంతల్లి ఆ విధంగా కాస్త ఆసనాలు నేర్పించడం, దీపారాధన చేయడం. చక్కగా తల్లిదండ్రులు దీపారాధన పిల్లల చేత చేయించడం. వారంకి ఒకసారైనా లేకపోతే వారంకి 2 సార్లైనా దేవాలయానికి తీసుకెళ్ళి దేవాలయంలో కాస్త ఎక్కువసేపు దేవాలయంలో గడుపుతూ ఉండడం. అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు భగవద్గీత పిల్లలకి శ్లోకాలు నేర్పించడం. అదేవిధంగా రామాయణం. కొన్నాళ్ళకి మన పరిస్థితులు ఏమైపోతాయో తెలుసా అమ్మ? రామాయణం, రాముడు ఎవరు అంటే ఎవరు, సీత అంటే ఎవరు అన్నటువంటి తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం వెళ్ళిపోతామేమో అనిపిస్తున్నదమ్మా. పంచపాండవులు అంటే ఎంతమంది అంటే 10 మంది అని చెప్పే పరిస్థితికి వస్తుందేమో అన్నటువంటి భయమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనకి దశరథుడికి ఎంతమంది కుమారులు రా అంటే 10 మంది కుమారులు, 100 కుమారులు అని చెప్తారేమో అన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రామాయణం అంటే ఎవరికీ తెలియట్లేదు, భాగవతం అంటే ఎవరికి తెలియదు, అష్టాదశ పురాణాలు అంటే ఎవరికి తెలియట్లేదు. ఇవన్నీ చక్కగా నేర్పించడం. రామాయణం మంచి ఎగ్జాంపుల్ అమ్మ. పిల్లలకి నేను ప్రధానంగా మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా విషయం తెలియజేసేది, వ్యూవర్స్ తెలియజేసేది ఏమిటంటే రామాయణంలో ప్రతి పాత్ర కూడా మనిషి తాలూకా జీవనం ఎలా నడపాలనే విషయం ప్రతిదీ తెలియజేస్తుంది. రాముడు పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు. అదేవిధంగా అన్నదమ్ములు ఎలా ఉండాలో అని తెలియజేసేది రామాయణం. ఏకపత్ని, ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుత సమాజంలో వివాహ వ్యవస్థలు ఎలాగా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు తెలియని విషయాలు ఏం కావు. ఇవన్నిటికీ మంచి ఎగ్జాంపుల్ బుక్ ఏంటో ఏమైనా ఉంది అంటే రామాయణం. రామాయణంలో చక్కగా రాముడు ఎలాగ పితృవాక్య తల్లిదండ్రులకు ఏ విధంగా ఇచ్చేసాడు, ఈ విషయాలు మంచిగా తెలియజేయడం. అదేవిధంగా చక్కగా దాన్ని ఏమంటారు, అన్నదమ్ములు ఎట్లా బతకాలి, అన్నదమ్ములు ఎట్లా జీవించాలి అనే విషయాన్ని చక్కగా రామాయణం కూర్చుని తల్లిదండ్రులు ఏదో ఒక రోజు కేటాయించుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసమే కదా ఉద్యోగాలు చేస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసమే. టైం లేదండి, టైం కేటాయించండి. ఎవరి గురించి మనం బతుకుతున్నాం? పిల్లల కోసమే బతుకుతున్నాం. తల్లిదండ్రులు ఎవరి గురించి బతుకుతున్నారు? పిల్లల కోసమే కదా బతుకుతుంది. కేటాయించండి వాళ్ళ కోసం, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం. రామాయణాన్ని చెప్పి ఎగ్జాంపుల్గా చెప్పండి. ఆయన రాముడు ఈ విధంగా చేశాడు, ఈ విధంగా ఇది అనే విషయాన్ని తెలియజేయండి. తద్వారా పిల్లలకు మంచి ఇది తెలుస్తుంది. అదేవిధంగా పిల్లలందరికీ కూడా ఐ డ్రీమ్ వ్యూవర్స్ పిల్లలందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే మీరు మంచి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నా, అదేవిధంగా మీరు చదివినటువంటి చదువు మీకు గుర్తు రావాలంటే ఎక్కడో దేవాలయాలకి వెళ్ళి మీరు దేవాలయాల్లో దేవుడికి ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష దైవ స్వరూపాలు మీ ఇంట్లోనే ఉన్నారు, మీ అమ్మా నాన్నగారు. వాళ్ళకి ఒక నమస్కారం చేసుకుని ఉదయమే వెళ్ళండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఎందుకు అంటే తల్లి ఫస్ట్ ప్రథమ గురు. ఆ తల్లికి నమస్కారం చేయకుండా ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేయనట్టు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేల వాళ్ళు గిట్టనేల అని మనకి శతకాల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు దేనికి? ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి, ఇవన్నీ సంస్కారాలు నేర్పోతే వాళ్ళు పొద్దున ఏమవుతారు తెలుసా అమ్మ? ఓల్డ్ ఏజ్ హోమ్లన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మారల్ వాల్యూస్ నేర్పించే ఆధ్యాత్మిక చింతన లేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకేం ఏమీ నేర్పించిన, వాళ్ళే పాటించట్లేదు, ఇంక నేనేం పాటిస్తాను, తల్లిదండ్రులు ఏం పాటించట్లేదు, నేనేం పాటిస్తాను, వీడు కూడా రేపు పొద్దున మారల్ ఓల్డ్ ఏజ్ హోమ్లకి పంపిస్తాడు. కాబట్టి చక్కగా ప్రతి నిత్యము కూడా గణపతి
గణపతిని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పండి. అందరికీ చిన్నపిల్లలందరికీ గణపతి అంటే చాలా ఇష్టం కదా. ఎలిఫెంట్ గాడ్ అని చాలా ఫారినర్స్ కూడా చాలామందికి ఎలిఫెంట్ గాడ్ అని చాలా ప్రాశస్త్యం కలిగినటువంటిది. ఆ గణపతిని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పండి. చక్కగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. చక్కగా చిన్న చిన్న శ్లోకాలు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా. చక్కగా సరస్వతి శ్లోకం చదివి పిల్లల చేత పుస్తకాలు తీయించి చదివించండి. ఎందుకు చదువు రాదు? ఎందుకు వాళ్ళు ఉత్తీర్ణులు ఎవరు? వాళ్ళకి ఎందుకు మంచి చదువు వాళ్ళకి ఎందుకు కలగదు? ఖచ్చితంగా కలుగుతుంది. నేను ఎంతోమందికి భగవద్గీత, ఎంతోమందికి రామాయణం నేను అంతవరకు ఎంతోమందికి నేర్పించాను మా పిల్లలకి. అంతమంది ఉజ్వలమైన భవిష్యత్తు వాళ్ళు సాధించారు ప్రస్తుత కాలంలో. అదేవిధంగా గణపతిని తీసుకుని గణపతి ఏం చేశాడమ్మా? చక్కగా తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణం చేశాడు. ఆయన సాక్షాత్తు ఆయన గణపతి అందరు సకల దేవతకి ఏ పూజ ప్రారంభం చేసినా గణపతి అనుగ్రహం లేదే ఏ పూజ కూడా ఆయన పూజ చేయందే ఏది కూడా సిద్ధించదు. ఆయన ఏం చేశాడు? సాక్షాత్తు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరు యొక్క ప్రదక్షిణం చేశాడు. అది ఎగ్జాంపుల్గా పిల్లలకి చెప్పండి. ఆయన ఈ విధంగా ప్రదక్షిణం చేయడు, ఈ విధంగా గణపతి ఆరాధన చేశాడు కాబట్టి యూ షుడ్ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ టు ద పేరెంట్స్ అనే విషయాన్ని తెలియజేయండి. అదేవిధంగా గణపతి ఏం చేశాడు? గురువు అయినటువంటి వ్యాస మహర్షికి ద్వారా ఈరోజు అదంతా రాశాడు. మనకు వచ్చినటువంటి అది ఏమిటి? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఇవాళ మనకు అష్టాదశ పురాణాలు వచ్చాయి అంటే ఎవరి ద్వారా వచ్చాయి? వ్యాసుడి ద్వారా వచ్చాయి. అటువంటి వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి రాశాడు. అంత గురువు మీద అంత పూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ విధంగా ఎగ్జాంపుల్ తీసుకుని పిల్లలకి తెలియజేయండి. చక్కగా చిన్న చిన్న శ్లోకాలమ్మ. ఉదయమే లేచి లేవడంతో చక్కగా కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి అంటూ ఈ విధంగా శ్లోకాలు. అదేవిధంగా సూర్యనారాయణ స్వామి వారికి రోజు నమస్కారం చేయమని చెప్పి వాళ్ళకి చక్కగా నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ ప్రసూతి స్థితినాశహే తవే త్రయీ మయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మనే అంటూ చక్కగా ఆ సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి ధ్యాన శ్లోకం చేసుకోవడం. సూర్యుడు భాస్కరుడు నమస్కార ప్రియుడు. ఆయనకు ఒక నమస్కారం పెడితే పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి. డాక్టర్లు చుట్టూరు తిప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం భాస్కరాదిత్యేతంది శాస్త్రవచనం. పిల్లలకి ఎక్కడ పిల్లలకి ఎంతెంత అనారోగ్యాలతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ చక్కగా ఉదయమే లేచి ఒక నమస్కారం చేస్తే సూర్యనారాయణ స్వామికి మొక్కల్లో నీళ్లు పోసి అర్ఘ్యం ఇచ్చి చేస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, భవిష్యత్తు బాగుంటుంది కదమ్మా. కాబట్టి ఈ విధంగా నేర్పించడం. ప్రతి వారంకి 2 సార్లు దేవాలయాలకు తీసుకెళ్ళి దేవదర్శనం చేయిస్తూ ఉండడం. కాస్త భగవద్గీత అదేవిధంగా చక్కటి కీర్తనలు కాస్త నేర్పిస్తూ ఉండడం. ఈ విధంగా చేయడం ద్వారా నెక్స్ట్ అదేవిధంగా స్త్రీ మాతృస్వరూపిణి స్త్రీని చక్కగా మంచి భావనతో చూడాలి అన్నటువంటి మంచి సంస్కారాలు నేర్పడం. అదేవిధంగా స్త్రీకి కూడా అమ్మ చక్కగా గాజులు వేసుకోవాలి, మొహానికి బొట్టు పెట్టుకోవాలి, జడ వేసుకుని తిరగాలి, సనాతనమైనటువంటి దుస్తులు ధరించాలి అనేటువంటిది ఇప్పటి నుంచే నేర్పిస్తే పిల్లలు రేపు పొద్దున ఎదవుతారు. ఎందుకు అంటే అమ్మ నేను దుస్తులకు సంబంధించి చెప్తే అమ్మలందరూ నన్ను క్షమించాలి. ఎందుకు అంటే పిల్లలకి ఒక్కసారిగా సనాతన ధర్మాల దుస్తులు ధరించకుండా ఒక్కసారిగా చిన్నప్పటి నుంచి కాస్త గౌనులు మనకి చిన్నప్పుడు ఇవన్నీ ధరింపజేసేవారమ్మ. చక్కగా మంచి వ్యవస్థ అంతా నడుస్తూ ఉండేది. అయితే ఇప్పుడు ఇవన్నీ వేసి ఇవే ప్యాంట్లు ఇవన్నీ వేసి యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళకి సాంప్రదాయం దుస్తులు ధరించమంటే ధరిస్తారా తల్లి? ధరించారు కదా. చిన్నప్పటి నుంచి కూడా చక్కగా అవన్నీ నేర్పిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వెస్టర్న్ ఏవో పిల్లలు వేసుకుంటున్నారు కానీ సాధ్యమైనంత వరకు మన సనాతనమైనటువంటి విషయాలు నేర్పించడం ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుందమ్మా. ఇది విషయం. రెండోది ఏంటంటే ప్రతినిత్యం కూడా పడుకోబోయే ముందు చక్కగా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. మా నాన్నగారు మాకు ఇవన్నీ నేర్పించారు. ఈరోజు మేము నేర్చుకుంటూ ఇప్పటికీ కూడా మేమందరం పాటిస్తున్నాం తల్లి. కాబట్టి ఈ విధంగా పాటించడం వల్ల వాళ్ళు రాత్రి భయపడరు. వాళ్ళు ఉన్నంత వరకు కూడా చక్కగా ఆ ధర్మాన్ని పాటిస్తూ చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు నలుగురికి చెప్తారు. తద్వారా వాళ్ళ పిల్లలకి తెలియజేస్తారు. మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది తల్లి. కాబట్టి ఈ పిల్లలు మంచిగా ఆధ్యాత్మిక చింతనలో ప్రయాణం అవ్వాలి అంటే తల్లిదండ్రులదే ఇది బాధ్యత, ముఖ్యమైనటువంటి బాధ్యత. వాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ చక్కగా పిల్లలకి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఆధ్యాత్మిక విషయాలు నేర్పించడం ద్వారా వాళ్ళకి ఉత్తమమైనటువంటి పిల్లలుగా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు చూసారా, వాళ్ళు ఉత్తమమైనటువంటి విధానంగా చేరడానికి అవకాశం ఉంటుంది తల్లి.
పిల్లల్లో భక్తిని ఏ విధంగా పెంచాలి, అలాగే వాళ్ళు మంచి మార్గంలో ఉజ్వల భవిష్యత్తులో వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి, వాళ్ళతో అనుసరింపజేయాలనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు తల్లి. కాలే వర్షతు పర్జన్య పృథివీ శశశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ స్వస్తి. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.